ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మీ ఉన్నతమైన నామాన్ని బట్టి నైనా ఈ మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి ప్రభా, ఈ యొక్క ఆరాధన దినంలో నాయనా ఉదయకాలం నుంచి ఈ మధ్యాహ్న సమయం వరకు నైనా ఈ రీతిగా మీ సంఘంతో చేరినైనా మిమ్మల్ని స్తుతించగలుగుటకు, మీ విలువైన ప్రశస్తమైన మాటలనైనా వినగలుగుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, అనేక మార్లు మా యొక్క జీవితాల్లో నైనా మరి మాదిరి లేని జీవితాలను జీవిస్తూ నైనా లోకంలో మా యాత్రను కొనసాగిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీ యొక్క దాసులనైనా మీ పక్షాన్ని నిలబెట్టి మరి ప్రభా మా యొక్క మాదిరి లేని జీవితాలను ప్రభా మీరు మాదిరిగా ఉంచిపోయినటువంటి విధానాన్ని మీరు జ్ఞాపకం చేసి మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవా, మరి యొక్క సంఘంలో ఈ రీతిగా మమ్మల్ని మీరు మరి తండ్రి ప్రవేశింపజేసి మరి ప్రభా మీ యొక్క ఆరాధనలో పాల్గొనటకు మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకై మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రభా, ప్రత్యేకంగా మన అంకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, వృద్ధాప్యంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శక్తి బలం ఆరోగ్యం కొరకై మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రభా, అంకుల యొక్క అనారోగ్యాన్ని మరి తను మీరు జ్ఞాపకం చేసుకుని మీరే సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి ఇంకా మీ కొరకు మరి తండ్రి విరివిగా వాడుకుంటకు మీరే సహాయం దయచేయండి. ప్రభా, మరి తండ్రి మీరే మరి తండ్రి మరి ప్రభా రేపు రాజులో ఉన్నటువంటి మీటింగ్స్లో కూడా మరి తండ్రి మరి తండ్రి 3-4-5 తారీఖుల్లో కూడా జరుగుతున్నటువంటి మీటింగ్స్లో అంకుల్నైనా మరి తండ్రి ప్రసంగించవలసి ఉన్నది. మరి తండ్రి మీరు ఆ మీటింగ్స్ మీ మహికరంగా మరి జరిగించుకుని అంకుల్కి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా సంఘం ద్వారా మరి తండ్రి జరగబడుతున్న పరిసరాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మెట్టుకునైనా మీరు మహింపరచబడగలుగుటకు ఈ సంఘం ద్వారా మీరే సహాయం చేయమని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని, సభ్యులనైనా, పిల్లలను తండ్రి అసలు వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మరి తండ్రి మీరు ఆశీర్వదించమని మరి ఈ రీతిగా తండ్రి మరి ప్రభా మమ్మల్ని కూడా ఈ సంఘంలో చేర్చినైనా మరి ప్రభా ఈ రీతిగానైనా తండ్రి మరి ప్రభా ప్రార్థించగలటకు మిమ్మల్ని స్తుతించగలటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమస్తమైనటువంటి ప్రార్థన మా ప్రభువును మా రక్షకును మా కొరకు త్వరలో తిరిగి రానున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన వినయంతో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యగారు మీరు రండి. మరి ముఖ్యంగా ఏంటంటే అయ్యగారు చెప్పిన వాక్యం మాదిరికరంగా ఉండాలనే మాటలు మనం విన్నాం. మేము కూడా ఇక్కడికి వచ్చేది ఎందుకంటే సంఘ క్రమము, పద్ధతి, తర్వాత వాక్యము బాగున్నాయని మేము మా ఊరికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఖచ్చితంగా ఆరాధనలో కూడుకొని మేము వెళ్తాం. ఎందుకంటే క్రమము, ఆరాధన, వాక్యం అవి మాకు చాలాసార్లు అయ్యగారు చెప్పిన మాటలు మేము విని బలం పొందాం. ఈరోజు కూడా మాదిరికరమైన మాటలు అంటే చాలాసార్లు మనం వింటున్నాం కానీ మాదిరికరంగా లేకుంటున్నాం. కాబట్టి మనం మాదిరి యేసు క్రీస్తును పోలి నడుచుకోవాలనే చక్కటి మాటల్ని మనం విన్నాం. అవి మన హృదయంలో భద్రపరుచుకొని అలాగా జీవించాలి. తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా అలా జీవించాలని దైవదాసుల ద్వారా మనం విన్నాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఈ చక్కటి మాకు చిన్న అవకాశాన్ని అనుగ్రహించిన దైవజనులు ఇమ్మానుయేల్ గారికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరముల మా తండ్రి, మీ అమూల్యమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవనైనా మరి ఉదయకాల ఆరాధన సమయంలో మరి జులకల్ సంఘంతో మేము కూడా కలిసి నైనా ప్రభువా ఆరాధించి ఆమెనని చెప్పడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవనైనా ప్రభువా, మరి మీ దైవజనులను, మీ దీనదాసులను జ్ఞాపకం చేసుకొని మా ముందు ఉంచిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును దేవా, మాదిరికరమైన జీవితము కలిగి జీవించాలని, క్రీస్తును పోలి మీరు నడుచుకొని జీవించాలని మీరు జ్ఞాపకం చేశారు. చాలాసార్లు మేము వింటాము కానీ చాలాసార్లు వాక్యం చెప్తాం కానీ చాలాసార్లు మేము ప్రార్థన చేస్తాము కానీ మాదిరికరమైన జీవితము జీవించలేక బలహీనమైపోతున్నాం. అవును ప్రభువా తండ్రి, అలాగా మాదిరికరమైన జీవితం జీవించి నిన్ను మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితాలు ఉండులాగిన బలపరుస్తారని ప్రార్థిస్తున్నాం.
తండ్రి విత్తిన వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయంలోను మరి ఇక్కడికి వచ్చిన వారి హృదయంలోను నూరంతలుగా ఫలింపచేయండి, కృప చూపించండి. విత్తిన నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకొని ప్రభువా తండ్రి నిజంగా అనేక మందికి నైనా సువార్త పంచడానికి, అనేక మందిని రక్షించడానికి, ఇంకా నీ సేవలోనైనా ప్రభువాన్ని బలంగా వాడుకొని మీరే కృప చూపి సహాయం చేస్తారని నిజంగా ఆయన ఆరోగ్యాన్ని మేము విన్నాం. చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ప్రత్యేకంగా చెప్పాడు ప్రభువా తండ్రి. మరి ఆయన ఆరోగ్యం కోసం మేము మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరే బలపరచండి, మీ శక్తిని ఇవ్వండి. పౌలు అనేక సార్లు నా శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయండి ప్రభు అని మాటికి ప్రార్థన చేసినప్పటికీ పౌలు నువ్వు భయపడవద్దు, నా కృప నీకు చాలును అనే మాటతో పౌలుని మీరు ధైర్యపరిచారు. అలాగనే మీ దీనదాసులు ఇమ్మానుయేల్ గారు అంకుల్ గారికి నీ కృపను అనుగ్రహించి నేను ప్రభు ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటారని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరవచ్చిన వారందరినీ జ్ఞాపం చేసుకోండి, వారి అక్కర్లోను ఇబ్బందులోను మీరే తోడుగా ఉండి సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కానుకలు, ఎత్తబడిన కానుకల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నీ పిడికిలు విప్పి వారి కష్టార్జితంలోనైనా కానుకలు సమర్పించారో ఆ కుటుంబాలకు రావలసిన దీవెనలు మెండుగా కుమ్మరించి మీరే సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం. మే నెలలో జరిగే నేను ప్రత్యేకమైన కూడికలు ఇప్పుడే మేము ఒక పత్రిక చూసాం. నేను ప్రభు మే నెలలో 2, 3, 4 తారీఖులో జరిగే ప్రత్యేకమైన కూడికల్లో కూడా నీ దాసుని వాడుకుంటున్నందులకై మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు రాత్రి రిసెప్షన్ కూడికలో కూడా మీరే సహాయం చేసి కృప చూపుతారని ఈ విధంగా సమస్తమును నీ గాయపనస్తలకు అప్పచెప్తూ మరొకసారి నీ చిత్తమైతే మేము ఈ విధంగా మీ దాసునితో సంఘముతో కలుసుకుని మరొక అవకాశాన్ని అనుగ్రహించి మీరే సహాయం చేస్తారని ఈ కొద్ది విన్నపములను, స్తుతులను మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమర్పించుకొని దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా పాంపోమో జీవహారా మామో యేసు నేను పరమాందో పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, సమాధానం, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ, సంఘ పరిచర్య నానాటికి విస్తరించున్నట్లు, ప్రతి విషయంలో మాదిరికరముగా జీవించుటకు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా మండుతున్న దీపము వలె ఉండునట్లు ప్రత్యేకంగా మా మధ్యకు వచ్చిన మీ ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన విశ్వాస రక్షణ సూత్రమును సదా ఆయన సన్నిధి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.